హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్కను తీసుకున్నానండి. దానిపైన ఇలా లీఫ్ లాగా గీసుకుంటున్నాను. ఇలా మీరు ఏ సైజులో అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే చిన్నగా తయారు చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నా ఏం పర్వాలేదు. అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా గీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత దీన్ని నేను సిజర్తో కట్ చేసుకుంటున్నానండి. అయితే ఈ కార్డ్బోర్డ్ అనేది కొంచెం దలసరిగా ఉంది. సిజర్తో ఇలా కట్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేవి నీట్గా రావట్లేదని చెప్పి ఇలా నేను బ్లేడ్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా బ్లేడ్తో కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎలా అయితే వచ్చిందండి. మీరు సన్నగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకున్నట్లయితే ఇంకా బాగా వస్తుంది. దీనికి ఇలా ఎడ్జెస్ నీట్గా లేవని చెప్పి నేను ఇలా మాస్కింగ్ టేప్ని అతికించుకుంటున్నాను. ఇది మాస్కింగ్ టేప్ అండి, అంటే ఒక పేపర్ టేపే. దీనిపైన మనం పెయింట్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. మీ దగ్గర ఇది లేనట్లయితే వైట్ పేపర్ని కూడా అతికించుకోవచ్చు ఫెవికాల్తో. ఇలా ఎడ్జెస్ మొత్తం ఇలా కవర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అదే విధంగా మరొక సైడ్ కూడా అతికించుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తం అతికించుకున్న తర్వాత వీటిని పెయింట్ చేసుకుందామండి. నేను ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది కెమెరాలో బాగా డార్క్గా కనిపిస్తుందండి. నిజానికి ఎంత డార్క్ అయితే లేదు, మరి ఎందుకలా కనిపిస్తుందో, కానీ ఇది కూడా బాగానే అనిపించింది నాకు. ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ గ్రీన్ కలర్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖాళీ ఉన్నప్పుడు మిగతా వీడియోస్ కూడా చూడండి. మీ క్రాఫ్ట్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకొని పూర్తిగా డ్రై అవనివ్వాలండి. నేను ఇక్కడ ఎడ్జెస్ని కూడా పెయింట్ చేసుకున్నాను. మధ్యలో కొంచెం లైట్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను, మరి డార్క్గా కనిపిస్తుందని చెప్పి. ఇలా మొత్తం పెయింట్ చేసేసుకొని పూర్తిగా డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనిపైన నేను ఇక్కడ 3D అవుట్లైనర్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇది లేనట్లయితే గోల్డ్ కలర్ పెయింట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ 3D అవుట్లైనర్తో ఇలాగా మిడిల్లో మనం లైన్స్ ఇచ్చుకోవాలి. ఓ 2-3 సార్లు గీసుకుంటే కొంచెం డార్క్గా కనిపిస్తుందండి. అయితే ఇవి పూర్తిగా డ్రై అవనివ్వాలండి. ఇది తొందరగా డ్రై అవ్వదు, పెయింట్ లాగా కొంచెం టైం పడుతుంది, ఒక పావు గంట అయితే. చూసారు కదా, ఇలా పెయింట్ చేసుకొని ఇది డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం బుక్స్ కవర్ వేసుకున్న తర్వాత మిడిల్లో కార్డ్బోర్డ్ రోల్ మిగిలిపోతూ ఉంటుంది కదండి, పక్కన పిక్చర్ వస్తుంది చూడండి. ఈ రోల్ని తీసుకుంటున్నానండి. ఇది మొత్తం అవసరం లేదు, మనకి ఇలా హాఫ్కి అంటే కొంచెం తక్కువే సరిపోతుంది. అయితే ఇది మనం తీసుకున్న లీఫ్ అనేది ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుందండి. ఈ రోల్ని ఇలా కట్ చేసుకొని దీనికి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను నేను. కొందరికి బ్లాక్ నచ్చకపోవచ్చు, మీరు బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్లాక్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్ యూస్ చేశానండి. అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా ఉండే లేస్ని తీసుకొని ఇలా అతికించుకోవాలి. ఇది మీరు గ్లూగాన్తో అతికించుకోవచ్చు. గ్లూగాన్ లేని వాళ్ళు ఏం చేయాలో చెప్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ ఒక ప్లాస్టర్ తీసుకొని అతికించేసుకుంటున్నాను. ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ తీసుకుంటే మనకు కనిపించకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా అతికించేసుకున్నాను. ఇప్పుడు దీనికి మిడిల్లో లీఫ్ని అటాచ్ చేసేసుకుందాము. ఈ లీఫ్కి నేను ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా బ్లేడ్తో కానీ లేదంటే ఏదైనా పిన్తో కానీ మీరు ఇలా మిడిల్లో హోల్ చేసుకోండి జాగ్రత్తగా. కార్డ్బోర్డ్ చిరిగిపోకుండా చూసుకోండి. దీనికి ఈ హోల్లోకి లేస్ని దూర్చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఈ రోల్కి కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టుగా ముడి వేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం పైన థ్రెడ్ ఉంచుకుంటే బాగుంటుంది. ఇలాగా పైన మిడిల్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకుంటే బాగుంటుందండి. మనకి వెడ్డింగ్ కార్డ్స్ పైన ఇటువంటి లాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా ఇలా చిన్న లాకెట్స్ కూడా వస్తాయి. మనకి ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా మిడిల్లో అతికించుకుంటున్నాను. ఇక్కడ నేను గోల్డ్ కలర్తో ఇలా పైన పెయింట్ చేసుకుంటున్నానండి హ్యాండ్తో. దీనివల్ల మెటాలిక్ షేడ్ అయితే వస్తుంది, షైనింగ్ కూడా వస్తుందని చెప్పి. ఇవి మెయిన్ డోర్ పైన కానీ లేదంటే పక్కన కానీ అతికించుకుంటే చాలా బాగుంటాయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.